చాలా మందికి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ థియరిటికల్‌గా నేర్చుకున్న తర్వాత, ఆ ప్రోగ్రామ్స్‌ని ఎలా ప్రాక్టికల్‌గా చేయాలో అండ్ ఏ సాఫ్ట్‌వేర్‌లో చేయాలో కూడా ఐడియా ఉండదు. ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఐడియా ఉన్నా గాని, ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీ సిస్టమ్‌లో అని తెలీదు. ఈ వీడియోలో మనం టర్బో సిని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అండ్ దాంట్లో సిని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూడబోతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్‌పర్ట్ చామ్స్ ప్రైవేట్ లిమిటెడ్. థిస్ ఈస్ శశ్విత. సో, ఫస్ట్ మీరు క్రోమ్‌ని ఓపెన్ చేసి ఒక న్యూ ట్యాబ్‌లో స్టడియోపీడియా అనే వెబ్‌సైట్ ఓపెన్ చేద్దాం. సో, ఈ స్టడియోపీడియా అనే లైక్ వెబ్‌సైట్‌కి వెళ్ళాక, ఇక్కడ మీకు సి అని కనిపిస్తుంది. ఈ సిని సెలెక్ట్ చేసుకోండి. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. దాంట్లో మనం డౌన్‌లోడ్ చేయాల్సిన సి కాబట్టి సిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైడ్‌లో మీకు సి ఇంట్రో అండ్ సెటప్ కింద సెకండ్ ఆప్షన్ సెటప్ ఎన్వైర్న్మెంట్ ఫర్ సి అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ రీడ్‌ని క్లిక్ చేయండి. సో, కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే డౌన్‌లోడ్ టర్బో సి ఆర్ సి ప్లస్ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా మీకిక్కడ ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 2 టైమ్స్ అయింది. ఓకే. సో, అది ఇన్‌స్టాల్ అయ్యాక జస్ట్ ఓపెన్ ద ఫోల్డర్. ఫోల్డర్‌ని ఓపెన్ చేశాక సో, మీకు జిప్ ఫోల్డర్ డౌన్‌లోడ్ అయ్యి ఉంటుంది. మీ డౌన్‌లోడ్స్‌లో గనుక చెక్ చేసుకుంటే ఈ జిప్ ఫోల్డర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్‌ని క్లిక్ చేశాక ఎక్స్ట్రాక్ట్. సో, ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ అనేది అన్‌జిప్ అవుతుంది. హ్మ్. సో, అది ఓపెన్ అయ్యాక లైక్ ఆ ఫోల్డర్ లోపల మీకు setup.exe అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి. యాహ్! సో, నెక్స్ట్ I accept the terms in the license agreement. If you want, you can read the agreement agreement terms and conditions. సో, నేను డైరెక్ట్‌గా క్లిక్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, యెస్ ఆర్ నో అడిగితే యెస్ అనివ్వండి. సో, ఫినిష్. ఫినిష్ అని క్లిక్ చేయగానే మీకిలా ఒకటి ఓపెన్ అవుతుంది. సో, ఈ ప్యానెల్ ఓపెన్ అయ్యాక మీరు ఎయిదర్ న్యూ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలంటే లెట్ మీ క్లిక్ ఆన్ ద లైక్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక ఇప్పుడు నేను చాంప్.సి అనే ఒక ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. యాహ్! సో, ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో నేను అప్ యారో క్లిక్ చేస్తే ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే చాంప్.సి అనే ఫైల్ మాత్రమే ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా! సి ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి లైక్ హాష్ ఇంక్లూడ్ stdio.h void main printf hello world. సో, ఫస్ట్ సేవ్ చేయడానికి ఫైల్ ఆప్షన్‌కెళ్ళి సేవ్ అని క్లిక్ చేద్దాం. ఎయిదర్ మీరు F2 యూజ్ చేసినా సేవ్ అవుతుంది. తర్వాత కంపైల్ చేశాక రన్ చేయాలి. ఆల్ట్ ప్లస్ F9 యూజ్ చేయొచ్చు. లేదా కంపైల్ ఆప్షన్‌కెళ్ళి కంపైల్ క్లిక్ చేయొచ్చు. దాన్ని రన్ చేయాలంటే ఆల్ట్ ప్లస్ F5 యూజ్ చే సారీ కంట్రోల్ ప్లస్ F9 యూజ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా రన్ మీద క్లిక్ చేయొచ్చు. సో, ఇలా యెస్ ఆర్ నో అడిగినప్పుడు వైని క్లిక్ చేయండి. సి. హలో వరల్డ్ ప్రింట్ అయింది. ఇలా మీరు ఒక లైక్ టర్బో సీని ఇన్‌స్టాల్ చేసుకొని దీంట్లో ఒక ఫైల్‌ని క్రియేట్ చేసుకొని అండ్ ఫైల్‌ని రన్ చేయొచ్చు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.